నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు వారికి దారి చూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ఆయన శృతివనం ఏర్పాటుకు అన్ని విధాల సహకారం అందిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితం త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు పెదపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, శృతివనం నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. పొట్టి శ్రీరాములు గారిపై రూపొందించిన ఏవీని వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు తెలుగు జాతికి గుర్తింపు సాధించిన వ్యక్తి అని అన్నారు. గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాముల్ని ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారన్నారు. కొన్ని దీపాలు వెలుగునిస్తాయని, కొన్ని దీపాలు దారి చూపిస్తాయన్నారు. ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఈ రోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసేందుకు వచ్చామన్నారు. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసేందుకు అన్ని సన్నాహాలు చేశామన్నారు. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. ఆయన ఆమరణ నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే మార్పులు వచ్చినాయి. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో దానికోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి. గాంధీ తాతనే చెప్పారు, పొట్టి శ్రీరాములు లాంటి 10 మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలోనే వచ్చేదని. మా గ్రూప్ తరఫున ఒక 1 crore మా టీజీవీ గ్రూప్ నుంచి ఫస్ట్ డోనార్ కింద మీరు రాసి పెట్టుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా ఏమన్నా ఎక్కడైనా ఆర్థికంగా ఎక్కడైనా సపోర్ట్ కావాలా ఏదన్నా ఉన్నా మాకుండే రిలేషన్స్, మాకుండే శాఖ ఉంది కాబట్టి ఎవరితోనా మాట్లాడేదానికి పాసిబిలిటీ ఉంది. అది లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇచ్చినారు కాబట్టి ఎక్స్ట్రా సపోర్ట్ దాని నుంచి మనం సపోర్ట్ చేసి ఏదైనా ఆర్థికంగా ఎక్కడైనా. అమరావతిపై విష ప్రచారాలు చేసే వాళ్ళు ఇక్కడికొచ్చి పనుల్ని పరిశీలించి మాట్లాడాలని మంత్రి నారాయణ సూచించారు. వేల మంది కార్మికులు యంత్రాలతో పనులు జరుగుతుంటే పనులే జరగట్లేదంటూ మాట్లాడుతున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నారాయణ అన్నారు. రాజధాని అత్యంత సురక్షిత నగరమని మంత్రి పునరుద్ఘాటించారు. వర్షాలు దాదాపుగా తగ్గడంతో 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. దాదాపు 2,500 మిషనరీస్, ప్రొక్లైన్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి. టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్. స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా 1 floor బ్యాలెన్స్ ఉంది. అక్టోబర్, నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్స్ జరుగుతున్నాయి. క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సివరేజ్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. వీటిలన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉన్నాయో వీటిలో 50%ని అక్టోబర్ 2వ తేదీకి, అంటే మరొక 2 నెలలే ఉంది, 50% గ్రూప్ డిలో ఉన్న 900లో 450 హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. అయితే అన్ని పూర్తయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకు 4000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని కొందరు పనిగట్టుకొని
అబద్ధాలు చెప్తున్నారు. ఈడొచ్చి చూడండి, ఈడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు అంత గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ, చాలా సేఫ్ సిటీ, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 3 సంవత్సరాల లోపల కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకానికి కడప జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నెల 1వ తేదీన ఏకంగా 1,13,500 మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కడప జోన్ పరిధిలో 8 జిల్లాల వ్యాప్తంగా కడప జిల్లా అత్యధికంగా మహిళా ప్రయాణికులను తరలించడంలో 3వ స్థానంలో నిలిచిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 462 బస్సు సర్వీసులతో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని, సమస్య లేకుండా మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు వివరించారు. జిల్లాలో 53% ప్రయాణికులు దీంట్లో ప్రయాణం చేస్తున్నారు. 20వ తారీఖు నుంచి ఏ ఒక్కరోజు కూడా 50% తగ్గలేదు. మన జిల్లాలో సుమారుగా 1,13,500 మంది అత్యధికంగా ప్రయాణం చేసినారు. అంటే 53% మన లేడీస్ ప్రయాణం చేశారు. ఈ పథకం కూడా ఏం కావాలన్నా బస్సులు అయితే సరైన టయానికి మనం అందిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. మన డ్రైవర్ల కండక్టర్లు కూడా ప్రయాణికుల పట్ల ఓపికగా మర్యాదపూర్వకంగా సర్వీస్ చేయమని చెప్తున్నాము. ఎలాంటి సంఘటన లేకుండా మన జిల్లాలో ఈ యొక్క స్త్రీశక్తి పథకము దిగ్విజయంగా జరుగుతుంది. జిల్లాలో యాక్చువల్గా అన్నమయ్య జిల్లా వాళ్ళు ఎక్కువ ప్రయాణం చేశారు. తర్వాత నంద్యాల, తర్వాత మనం 3వ స్థానంలో మనం ఉన్నాం. ప్రయాణికుల సంఖ్య పెరిగేదాన్ని బట్టి దానికి అనుగుణంగా బస్సులు మనం ఉన్నటువంటి స్పేర్ బస్సులు కానీ లేకుంటే అడిషనల్ ట్రిప్స్ కానీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనము ఉన్న బస్సులు డీవియేషన్ చేసినా కూడా వాళ్ళకి సౌకర్యం. ప్రజలు తిరస్కరించిన వారి వెనకే తానెందుకు ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఎవరి వెనకాల లేనని, ప్రజల వెనక మాత్రమే ఉంటానని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు వచ్చేన రేవంత్ రెడ్డి కుల కుటుంబ పంచాయతీలో తమను తీసుకురావద్దని అన్నారు. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోను ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి. లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో ఐక్యతను పెంచడానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ఆర్గనైజేషన్ సెక్రటరీ మిలింద్ భరాండే తెలిపారు. ఆధ్యాత్మికత చింతనతో పాటు జాతీయ సమైక్యతకు ఈ ఉత్సవాలు దోహదపడ్డాయని వివరించారు. గుంటూరు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 40వ గణేష్ మహోత్సవాల్లో విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ఆర్గనైజేషన్ సెక్రటరీ మిలింద్ భరాండే బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ మేరకు ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. సనాతన హిందూ ధర్మం సర్వ మానవాళి శ్రేయస్సును కోరుకుంటుందని వివరించారు. గణేష్ ఆశీస్సులతో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించారన్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం మిలింద్ భరాండేను ఘనంగా సత్కరించింది. బజరంగ్ దళ్ ఆయనకు కత్తిని బహూకరించింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ నిరంజన్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు వీరిశెట్టి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ప్రతిపాటి మాధవ్, రాష్ట్ర నాయకులు చిరుమామిళ్ల గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. बहुत बहुत धन्यवाद। ब्रिटिशों के कालखंड में ये उत्सव प्रारंभ हुआ। लोकमान्य तिलक जी जो भारत के स्वतंत्रता के लिए उस समय देश भर में जागरण कर रहे थे, तो लोगों तक पहुंचने का एक मार्ग, इसलिए सार्वजनिक गणेशोत्सव प्रारंभ हुआ और इसलिए समाज का प्रबोधन करना, समाज के सामने विषय लाना, समाज को समझाना, ये हेतु गणेशोत्सव का है। गणेश जी बुद्धि के देवता है, गणेश जी विवेक के देवता है। मेरा आप सबसे निवेदन है कि ये 9 दिन ये उत्सव चलेगा, तो जितने भी कार्यकर्ता इधर पेंडॉल में आएंगे, सेवा करेंगे, बाद में निमज्जन क्या विसर्जन क्या बोलते हैं यहाँ पर, निमज्जन के समय गणपति लेकर जाएंगे, तो कम से कम 9 दिन दारू को स्पर्श नहीं करना और भगवान के सामने आइटम सॉन्ग्स नहीं लगाना, आइटम सॉन्ग के ऊपर नाचना नहीं और दारू पीकर नाचना नहीं। ये इतना भी संभालेंगे तो भगवान की बहुत अच्छी सेवा हो जाएगी। ये एक बात कृपया करिए, नहीं तो अपने ही हाथ से अपने भगवान का हम अपमान कर रहे हैं। एक बात। दूसरी बात, हम हिंदू धर्म को उसका उत्सव मना रहे हैं। हम हिंदू धर्म की देवता है। आज अपने आंध्र प्रदेश में बहुत बड़े प्रमाण में ईसाइयों द्वारा मतांतरण हो रहा है, हिंदुओं को ईसाई बनाने का प्रयत्न हो रहा है। నైపుణ్య శిక్షణ ద్వారానే పోటీ పరీక్షల్లో మెరుగైన ర్యాంకు సొంతమవుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, రామకృష్ణాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం, పరీక్షా విధానంపైన సరైన అవగాహన లేక మానవాళ్లు వెనకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
బుధవారం గుంటూరులో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఏఎస్ రామకృష్ణలు కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏటా 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని, సరైన శిక్షణ లేకపోవడంతో మన యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం లేదన్నారు. అందుకే నిరుద్యోగ యువతకు కేంద్ర ఉద్యోగాలకు సంబంధించి నైపుణ్య శిక్షణకై గుంటూరు లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఐ ప్రాంగణంలో ఉచిత కోచింగ్ కు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఎన్ఆర్ఐటి చైర్మన్ అయినటువంటి రవిబాబు గారు, అదేవిధంగా పెద్దల అశోక్ బాబు గారు, రామకృష్ణ గారు, ఆనంద్ బాబు గారు, బుచ్చిరామ్ ప్రసాద్ గారు, వీరందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి గత 6 నెలలుగా ఈ కార్యక్రమం మీద అధ్యయనం చేసి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 2.5 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వాటిలో మన రేషియో గతంలో కాంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు విడిపోయిన స్టేట్లో కానీ మన రేషియో చాలా తక్కువగా ఆ జాబ్స్ని మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం. యూపీపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి లేకపోతే డిఎస్సికి మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను వీటి మీద మనకు లేకపోవటం, దీని మీద కూడా స్పెసిఫిక్గా కోచింగ్ ఇచ్చే ట్రైనింగ్ చేసే సెంటర్స్ లేకపోవటం, ఎక్కడ కొన్ని హైదరాబాద్లోనూ, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికే బ్యాంక్స్కి వచ్చేటప్పటికే కర్నూలు అట్లా ఆ ప్రాంతంలో తప్పితే ఆల్ ఓవర్గా 10th ఇంటర్మీడియట్ ఈ ఎస్ఎస్సి దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సుగుణం ఉంది. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూసుకుంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి ఇంటర్మీడియట్కి ఏదైతే జాబ్స్ పడ్డాయో ఆ ప్యాటర్న్లో కింద నుంచి పైకి వెళ్ళొచ్చు, పైనుంచి కిందకి రావచ్చు. ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఇంకో జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఆ ప్యాటర్న్లో జాబ్ ఏదో ఒకటి క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటి మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది ఎందుకు మనం ఈ కాన్సెప్ట్ని మనం అడాప్ట్ చేసుకొని దీన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క సెంటర్ని ఇక్కడ ఉచితంగా ప్రారంభించాలని చెప్పి అనుకోవటం. మరి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా మనం కొట్టాలి, అట్లా ఎక్కువ పర్సంటేజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అనేది కోర్స్ అనేది మనం ఏదో కొంత సమాజానికి చేయాలని చెప్పి ఆలపాటి గారు నిర్ణయించినప్పుడు మరి రామకృష్ణ గారు, మేము ఇంకా కొంతమంది దీంట్లో అనుభవం ఉన్న ఆనందబాబు గారు, మా బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ వీళ్ళందరం కూర్చుని దీనికి ఒక ప్లానింగ్ ఆలోచించి రేపు దసరా నుంచి అంటే 2/10/2025 నుంచి ఒరిజినల్ ఈ క్లాసెస్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతాయి. దీనికి ఒక అవగాహన అంటే అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద అవగాహన 2 క్లాసులు అంటే ఒకటి 7వ తారీఖు, రెండోది 27వ తారీఖు మన గుంటూరులో ఉన్న ఎన్జిఓ హోమ్లో పెడతాం. అయితే మేము వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం అనేది జరగదు కాబట్టి కొంత ఫిల్టరేషన్ జరుగుద్ది. ఆ ఫిల్టరేషన్కి వాళ్ళు ఒక టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఆ టెస్ట్ యొక్క విధి విధానాలన్నీ కూడా మేము 7వ తారీఖు, 21వ తారీఖు అవగాహన సదస్సులో వచ్చిన ఈ పిల్లలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవి 2 కేటగిరీస్గా ఉంటాయి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన గ్రూప్ ఒక గ్రూప్కి వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు, డిగ్రీ పైబడిన వాళ్ళకి ఒక గ్రూపుగా 2 గ్రూపులకి మేము ఇటువంటి చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా.
ఇది ఇవాళగా ప్లాన్ చేసింది కాదు, ఎంతో కాలంగా కసరత్తు చేస్తూ ఉన్నాం, ఎన్నో సిట్టింగ్లు వేసాం. అశోక్ బాబు గారు, రవి గారు, లేదా బుచ్చిరామ్ ప్రసాద్ గారు, నేను, కొంతమంది మరి కోచింగ్ సెంటర్లో అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది సహకారం తీసుకొని ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇంటెన్సివ్గా ఇవ్వాలని, ఏదో ఫార్మల్గా ఇచ్చాంలే అన్నట్టు కాకుండా ప్రాక్టికల్గా ఈ ట్రైనింగు వాళ్ళు అటు ప్రిలిమ్స్లోను ఇటు మెయిన్స్లోను పాస్ అయ్యి ఉద్యోగాలు నిజంగా తెచ్చుకొని ఉద్యోగంలో చేరే విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పని అనుకున్నాం. ఆ విధంగా ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఆప్టిట్యూడ్ కావచ్చు, ఎందుకంటే ఇది మల్టిపుల్. సిపిఐ జాతీయ మహాసభలు ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చండీగఢ్ రాష్ట్రంలో జరుగుతాయని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ తెలిపారు. దేశంలో రాజ్యాంగేతర పాలన సాగుతోందని ఆరోపించారు. బుధవారం గుంటూరు జిల్లా సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగల అజయ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జంగాల చైతన్య, వలి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో స్థానిక శాఖ నుండి ఆల్ ఇండియా వరకు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర మహాసభలు ఇప్పటికే ఒంగోలు నగరంలో 23 నుంచి 25 వరకు పూర్తయినాయి. అలాగే ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు చండీగఢ్లో జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ముఖ్యంగా ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక ప్రజా సమస్యల్ని, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటందుకు, దాంతోపాటు రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, అన్ని వర్గాల ప్రజల సమస్యలపైన, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలపైన చర్చించి ఒక పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఇవాళ మన దేశంలో నరేంద్ర మోడీ తాను అధికారం చేపట్టిన తర్వాత పేదవాడు మరింత పేదవాడుగా, నరేంద్ర మోడీ బంధువులు, అనుయాయులు, గుజరాత్ పెట్టుబడిదారులు భారతదేశ ఆర్థిక వ్యవస్థని పట్టి పీడిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల రక్త మాంసాలను కూడా గుజరాత్ పెట్టుబడిదారులు భోంచేస్తూ ఉన్నారు. ఈ దశలో నరేంద్ర మోడీ రకరకాల రూపాల్లో సంస్కరణలు తీసుకొని వస్తూ మనకి కరెంటు ఛార్జీలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పేరు చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చారో అధికారం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఏదైతే 6 గ్యారెంటీల పేరుతోటి మరి 6 గ్యారెంటీస్ అన్నారు, ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవి అమలు కాని పద్ధతి చూస్తున్నాం. నిన్న పెన్షన్లకు సంబంధించి కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలో భాగంగా ఈ జిల్లాలో కూడా అందరూ కూడా ఆందోళనకి మరి వెళ్ళడం జరిగింది. ఏదైనప్పుడు కూడా వాళ్ళ పెన్షన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అర్హులని కాదని చెప్పి అర్హులు కాని వాళ్ళని ఆపాలి తప్ప మొత్తం వ్యవస్థ అంతా కూడా మరి ఆపడం సరైనది కాదు. యంత్రాంగం అంతా కూడా ఇప్పటికైనా అర్హులైన అందరికి కూడా కొనసాగించాలని మరి పెన్షన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి మరి పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని క్యాబినెట్లో కూడా తీర్మానం చేసినప్పటికీ
ఈ జిల్లా వ్యాప్తంగా దానికి సంబంధించి మరి పొలం చూడటం కానివ్వండి, అట్లాగే మరి దానికి సంబంధించి లిస్ట్ అవుట్ చేయడం కానివ్వండి, ఏది జరగని పరిస్థితి చూస్తూ ఉన్నాం. సిపిఐ మరి అనేక ఆందోళన పేరుతోటి నిర్వహించడం జరిగింది. మరి లబ్ధిదారులతోటి అప్లికేషన్లు పెట్టించాం, సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది. అట్లాగే స్థానిక తహసీల్దార్లు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఇచ్చాము తప్ప వాటి మీద ఏమాత్రం కూడా ఎంక్వైరీ జరిగిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఏదైనప్పుడు కూడా ఎస్పీ గ్రీవెన్స్ లో కావాలని తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని టీడీపీ రాష్ట్ర నాయకురాలు వాసిరెడ్డి ప్రసన్న రాధిక ఆరోపించారు. బుధవారం గుంటూరు అమరావతి రోడ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీలో రాష్ట్ర నాయకురాలుగా ఎదుగుతున్న తనపై గోవింద్ గిరిజ, పెన్నంటి మల్లేశ్వరి, రాయుడి శ్రీలక్ష్మి, నేపాక పద్మ అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. అవసరం అనుకుంటే దీనిపై విచారణ చేసి నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. నాపై ఆరోపణలు చేసిన వారే వివాదాస్పదులని వివరించారు. నా పరువుతో వాళ్లు గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. మీడియా కూడా వివరణ లేకుండా వార్తలు రాయకూడదని కోరారు. నేను అంగన్వాడీ డాక్టర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేరే ఇంకా హ్యూమన్ రైట్స్లో కూడా నేషనల్ చైర్పర్సన్గా ఉన్నాను. కానీ నా మీద కొంతమంది మహిళలు అంటే ఓన్లీ 4 అభియోగం చేశారు. ఎస్పీ ఆఫీసు గ్రీవెన్స్కి వెళ్ళి ఒక ఆమెను తీసుకెళ్ళి ఆమె ద్వారా కేసు పెట్టారు. వీళ్ళు కాదు పెట్టింది, నా పక్కన ఉన్న రాజశ్రీ గారి ద్వారానే పెట్టారు. ఎందుకు పెట్టారంటే నేను చెప్తున్నాను, నేను స్టేట్లో డైరెక్ట్గా స్టేట్ లీడర్ అయ్యాను తెలుగుదేశంలో, జిల్లాలో కాకుండా స్టేట్ అయ్యాను. కాబట్టి నా మీద రేపు ఏదైనా ముందు ఫ్యూచర్లో ఏదైనా పదవి వస్తుందేమో అనే ఒక ఇదితో వీళ్ళిద్దరు, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళిద్దరూ సీనియర్స్ అని చెప్పుకుంటున్నారు. ఈమె పెన్నాటి మల్లేశ్వరి, ఈమె నేపాక పద్మ, వీళ్ళిద్దరు మెయిన్. వీళ్ళిద్దరులో నేపాక పద్మ నాకు పదవి ఇప్పిస్తానని అపోజిషన్లో ఉన్నప్పుడు 2 ఎంటీ చెక్కులు 2 నోట్లు తీసుకోవటం జరిగింది నా దగ్గర పదవి కోసం. ఇచ్చిన తర్వాత ప్రతి నెల వీళ్ళకి సరుకులు ఇవ్వటం, ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ నా దగ్గర తీసుకోవటం, నా వెహికల్ ఎక్కి నా వెహికల్లోనే ఉండేది. ఈమె అందరికీ తెలుసు, నా వెహికల్లోనే చానాళ్ళు తిరిగేది, ఎక్కడికి వెళ్ళినా కూడా నాతోనే ఉండేది పద్మ అనే అమ్మ. ఈమె ఏం చేసిందంటే నాకు పదవి కోసం డబ్బులు అని తీసుకుంది. తర్వాత చెక్కులు నోట్లు అడిగినా కూడా అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను, మా పిల్లలు ఎక్కడో పెట్టారు కనపడలేదు అంది. అయినా ఒక బ్రాహ్మణ ఇదిలో ఉంది కాబట్టి ఈమె అబద్ధం చెప్పదు అని నేను ఏ రోజు కూడా ఈమెను ప్రెజర్ చేయలే. కానీ కొన్ని ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఈమె నాకు రాధిక డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర 2 లక్షలు తీసుకుంది అని చెప్పింది. అది కూడా 2 లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే నేను నా మెడలో వస్తువులన్నీ పెట్టి ఈమెకి ఇచ్చాను రాధికాకి అని అబద్ధం చెప్పడం మొదలుపెట్టింది. నేను పొరుగుకు సంబంధించిందని నేను ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యాను. ఎందుకంటే గొడవలు వద్దని ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ ఇవ్వడానికి సిద్ధమయ్యాను నేను. మళ్ళీ ఈమె మల్లేశ్వరి 2 లక్షలు, ఒకప్పుడు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు మా పరిస్థితి, నా పిల్లలు సెటిల్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం బాగుంది. వీళ్ళకి ఏ విధంగా అయినా ఏమైనా ఇబ్బంది పెడితే డబ్బులు వస్తాయి అని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా తయారయ్యారు ఈ 4. పార్టీలో నన్ను కించపరుస్తున్నారు. ఈమెకి ఏ పదవి రాకూడదు, ఊడ్చే పదవి కూడా ఈమెకు రాదని ఛాలెంజ్ చేసింది ఈమె 40 ఏళ్ల నుంచి ఉంది పెన్నాటి మల్లేశ్వరి. నాకు ఏ పదవి లేదు, నిన్నగాక మొన్న వచ్చింది, దీనికేంటి పదవి అనుకుంటారని ఈమెకి మరదలు గోవింద్ గిరిజ, ఈమె వడ్డీ వ్యాపారాలు చేస్తుంది. పక్కా ఫ్రాడ్ అని నన్ను అంటుంది. పక్కా ఫ్రాడ్. ఎందుకంటే నెహ్రూ నగర్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ పెట్టాలి ఈమె మీద. ఈమె 10 రూపాయల ఇంట్రెస్ట్లకు తిప్పుతుంటుంది. కానీ ఒకసారి అవసరమైనప్పుడు 2 lakhs ఇచ్చి మా ఇంటికి వచ్చి ఇదిగోండి ఫోటో చూడండి, మాకు రాసి ఇచ్చి డబ్బులు ఈమెకి నాకు ఏమీ సంబంధం లేదని ఇచ్చింది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఒక గేమ్ లాగా నన్ను చేయాలని చూసి పేపర్లో నేను 35 లక్షలు ఇవ్వాలి ఏమకని రాయించింది, 35 lakhs. వైసీపీపై కావాలనే సోషల్ మీడియా వేదికగా టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. నారా లోకేష్ కనసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ధ్వజమిచ్చారు. యూరియా కొరత తీర్చాలంటూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూటమి పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని వివరించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు పోతిన మహేష్, ఎమ్మెల్సీ చంద్రగిరి యశ్రత్నం, నూరి ఫాతిమా, డైమండ్ బాబు, అన్నా బత్తిన శివకుమార్, అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసుల ముందు యూరియా మీరు చూస్తున్నారు, రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇవాళ యూరియా 600 పెట్టినా దొరకనటువంటి పరిస్థితి. మొత్తం యూరియా అంతా కూడా ప్రైవేట్ మార్కెట్కి తరలించేశారు. మార్కెట్ ద్వారా కానీ రైతు సేవా సంస్థల ద్వారా కానీ డిస్ట్రిబ్యూషన్ లేదు. అంతే లంచాలు తీసుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో యూరియాకు సంబంధించి మరి చెప్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు, యూరియా సరఫరా బ్రహ్మాండంగా ఉంది.
గ్రామాల్లోకి వచ్చి చెప్పండి రైతుల ముందు యూరియా సమస్యలు లేవని, యూరియా సరఫరా బాగుందని చెప్పండి. యూరియా ఇవాళ దొరక్క ఎంత బాధపడుతున్నారు రైతాంగం. రైతులకి అసలు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి, పెట్టుబడి పెట్టలేనటువంటి పరిస్థితులు ఉంటే బ్లాక్లో యూరియా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చూసే కృష్ణా జిల్లాలో ఆపేశారంట, ఒక లారీని ఆపేశారు. అంటే బ్లాక్ మార్కెట్ పోతుందో మరి ఏమో మరి నాకు కరెక్ట్గా తెలియదు. ఈ రకంగా యూరియా దొరక్క రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ వర్షాలు పడ్డాయి పుష్కలంగా, అయినా కూడా యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ ఆఫీసుల ముందు కూడా 9వ తారీఖున పెద్ద ఎత్తున నిరసన తెలియచేయటం, ఆ తర్వాత మెమోరాండాన్ని ఇవ్వటం, ఈ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, రైతుల పక్షాన నిలబడే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖు జరగనుంది. దానిలో భాగంగానే ఇవాళ మేమందరం కూడా సమావేశమయ్యాం. ఇక్కడ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు మేమందరం కలిసి సమావేశమై ముఖ్యంగా తెనాలికి సంబంధించి తెనాలి, మంగళగిరి, పొన్నూరు తెనాలి ఆర్డీఓ ఆఫీస్కి, మిగతా ఉన్నటువంటి గుంటూరు 1 and 2 అండ్ పత్తిపాడు, తాడికొండ గుంటూరు ఆర్డీఓ ఆఫీస్కి, ఈ రెండుగా మన జిల్లాలో 2 ఆర్డీఓ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కూడా నిరసన తెలియచేసి మా డిమాండ్ పత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రైతాంగం ఆ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ సిద్ధం కావాలని. పోలేరమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో వినాయకుని 2వ వార్షికోత్సవ కార్యక్రమం చిన్నపలకలూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, పీవీఆర్ మెటల్ ఇండస్ట్రీ అధినేత వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. స్వామివారికి పూజా కార్యక్రమాలు, హోమం, అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారని చెప్పారు. ప్రతి ఒక్కరికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విగ్రహం ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలకు, యువకులకు అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు గుంటూరులోని చిన్నపలకలూరులో పోలేరమ్మ యూత్ వారి 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గతంలోనూ చిన్నపలకలూరుకి కొన్నిసార్లు వచ్చాను. మా మిత్రుడు రాజుగారి ఆహ్వానం మేరకు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ అందరూ చూపించే అభిమానానికి నాకు కృతజ్ఞుడిని. మీకు, మీ కుటుంబాలకి ఆ విఘ్నేశ్వరుడి దయతోటి విఘ్నాలన్నీ తొలగి అన్ని శుభాలన్నీ జరగాలి. మీకు, మీరు మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించు. అందరికీ విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి సందర్భంగా మేము పిలిచిన ఆహ్వానం మేరకు మాకు ఎన్ని పనులుండా మన ఐటీ టెక్నాలజీ చైర్పర్సన్ మన మన్నవ మోహన కృష్ణ గారు, రాష్ట్ర అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ గారు రావటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సంతోషాన్ని మేము మాటలతో చెప్పలేము, అంత సంతోషంగా ఉంది. మేము పిలిచినందుకు ఇప్పుడు 3వసారి మా ఊరు రావటం, మా గ్రామానికి వస్తానికి అందరూ కూడా అహర్షణీయులు, చాలా సంతోషంగా ఉన్నారు. మేము పిలిస్తే ఎప్పుడు పిలిచినా కూడా మేము కాదు ఎన్ని పనులుండా కూడా, ఎన్ని కార్యక్రమాలు ఉండా చిన్నపల్లిగురు రాజుగారు పిలిచారు, మేము రావాలి, వెళ్ళాలి అని అందరూ కూడా ఆహ్వానం కోరకు వచ్చి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.